భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి గురువారం. బహుళపాడ్యం ఉదయం 6:30 వరకు, అనంతరం విధియ తెల్లవారుజామున 4 గంటల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:20 వరకు. వర్జం ఈరోజు రాత్రి 10:29 నుండి 11:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:42 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:44 నుండి 3:32 వరకు. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6. అమృతగల ఉదయం 6:52 నుండి 8:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. ఈరోజు శుభ సమయం లేదు. అలాగే ఈరోజు వృద్ధియోగం రాత్రి 11:55, కౌలవకరణం ఉదయం 6:30. ఈరోజు నుండి కూడా మహాలయ పక్షము అన్నారు, మహాలయ పక్షాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే రేపే ఉండ్రాళ్ళ తద్ది, దీన్నే ఉండ్రాళ్ళ తదియ అంటారు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా సానుకూలంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. మనకి ఈరోజు నుండి కూడా పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. పితృలోకాల నుండి పితృదేవతలు ఈ భూవర్షానికి అంటే ఈ భూలోకానికి వస్తారన్నమాట. వచ్చి 15 రోజులు ఉంటారు వీళ్ళు. ఈ కృష్ణపాడ్యము నుండి అమావాస్య వరకు కూడా వాళ్ళు ఈ భూమి మీదే ఉంటారు. కాబట్టి మన వంశీకులు ఎవరైనా సరే వీళ్ళు ఏమైనా తిలతర్పణాలు కానీ స్వయంపాకం కానీ ఏమైనా దానాలు కానీ చేస్తారేమో, వాళ్ళు తరించడం కోసం, మన్న తరింపజేయడం కోసం కేవలం పితృదేవతలు పితరలోకాల నుంచి భూలోకానికి వాళ్ళు భూవర్షానికి వస్తారు. కాబట్టి ఈవేళ నుంచి కూడా పితృపక్షం ప్రారంభమైంది. కాబట్టి చక్కగా పితృదేవతలను ఉద్దేశించి 10 రూపాయలు 3 నల్ల నువ్వులు వస్తాయి, తెల్ల నువ్వులు 10 రూపాయలు నువ్వులు కొనుక్కుని చక్కగా బ్రాహ్మణకు స్వయంపాకాన్ని 4 రకాల కూరలు, పప్పులు, ఉప్పులు, బియ్యాన్ని, వస్త్రాలు సమర్పించుకుని దానంగా ఇచ్చుకుని చక్కగా ఆ పోలికలతో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల పోలికలతో కానీ తాతల పోలికలతో ఉన్న దగ్గర బంధువులు భోజనం పెట్టుకుని, అవకాశం ఉంటే ధనం ఉంటే 10 మందికి భోజనాన్ని పెట్టుకుంటే ఈ పితృపక్షాల్లో పితృదేవతలు శాంతించి మనకి వరాలు ఇచ్చి మన అనుగ్రహించి మన వంశవృద్ధి కోసం వాళ్ళు మన ఐశ్వర్యం కలగడం కోసం కూడా వాళ్ళు దోహదపడతారు. అలా చేయకుండా నాకు ఆఫీస్ ఉంది, వ్యాపారం ఉంది, ఖాళీ లేదు నాకు అనుకుంటే నాన్ సెన్స్, గోన్ సెన్స్ అనుకుంటే కనుక మన డబ్బులు సంచి పోయి మన గోన్ సంచే మిగులుతుంది అన్నమాట. పితృదేవత శాపం పెడతారన్నమాట. మనకు ఐశ్వర్యంతో ఉండి వాళ్ళ కార్యాలు చేయలేదు అని కలెక్షన్ కట్ అయిపోతుందిగా, వాళ్ళ శాపం పెట్టి ఐశ్వర్యంతో నశించిపోవాలి అని పితృదేవత శాపం కూడా పెడతారు. వంశం లేకుండా పోవాలి అని శాపం పెడతారు. దానివల్ల మనకు కష్టాల పాలవుతాం. మన తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఏమైనా ఇచ్చారండి మాకు మీరు చేయడానికంటే, వాళ్ళు ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు జన్మని ఇచ్చారు కాబట్టి ఈ దేహం ఉన్నంతవరకు, నీ జన్మ ఉన్నంత వరకు కూడా, బతికి ఉన్నంత వరకు కూడా పితృకార్యాలు చేయవలసిందే. అలా చెయ్యలేకపోయినా వాళ్ళ తిథి సమయంలో కానీ, ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో కానీ, అమావాస్య రోజున కానీ కనీసం ఈ పితృపక్షాల్లో అయినా ఒక్కరోజు వాళ్ళ తిథి ఏదైతే ఆ తిథి రోజు గుర్తు పెట్టుకోవాలి. ఆ తిథి కూడా గుర్తు లేకపోతే మొదటి రోజు కానీ ఆఖరి రోజు అమావాస్య రోజు కానీ మీ పితృదేవతలు ఉద్దేశించి పితృన్ తర్పయామి, పితామహం తర్పయామి, ప్రపితామహం తర్పయామి, యజమానస్య మాతృన్ తర్పయామి, మాతామహం తర్పయామి, మాతామహీం తర్పయామి. చనిపోయినటువంటి దగ్గర బంధువులు కూడా ఇచ్చుకోవచ్చు. మన తర్పణాలు విడిచిపెడితే వాళ్ళు ఎంత ఆనందపడతారండి. వాళ్ళు మనం అనుగ్రహించి వెళ్తారు. మన దరిద్రంతో డబ్బులు లేక ఇబ్బంది పడితే ఐశ్వర్యం కలగజేస్తారు వాళ్ళు. మన వంశం లేకపోతే సంతానం కలగడం గల కారణం కూడా అదే. తద్దినాలు పెట్టకపోవడం, తర్పణాలు ఇవ్వకపోవడం, స్వయంపాకాలు అమావాస్య రోజు ఇవ్వకపోవడం, తిథి రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా దానాలు చేయకపోవడం. ఏం చేయాలి? ఎప్పుడూ కూడా దేవతలతో కనెక్షన్ ఉండాలంటే పూజలు చేయాలి, ఆరాధించాలి, దేవతలను ఉద్దేశించి స్మరించుకోవాలి, స్తోత్రాలు చేయాలి, ఋషులు యజ్ఞయాగాది కర్తలు వాళ్ళ గ్రంథాలు చదవాలి. పితృదేవత పితృకార్యాలు చేస్తే పితృదేవతల కలెక్షన్ నీ వంశం కలెక్షన్ అలా లింకులుగా ఉంటుంది, సైకిల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీ వంశంలో ఎవరైనా కట్ చేశాడో చేయకుండా ఉన్నాడా మీ వంశంలో పితృదేవతలకి మీ కలెక్షన్ కట్ అయిపోతుంది. కట్ అయిపోతే ఇంకేముండదు, నాశనం అన్నమాట. వంశనాశనం, గోత్రం ఉండదు, ఇంకేం ఉండదు అన్నమాట. అందుకే ఈ లవ్ మ్యారేజులు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజులు, వాడిని వీడిని వాడు వంశం ఏంటో గోత్రం ఏంటో కూడా వాడు ఇతర దేశాలు వాళ్ళ మేచ్చులు కూడా పెళ్లి చేసేసుకోవడం, ఇలా రకరకాలుగా వర్ణసంకర కారకాలు అయిపోతాయి పితృదోషాలు కలగడం వల్లే. అటువంటి వర్ణసంకర దోషాలు తొలగడం కోసం బతికున్న పితృలు తల్లిదండ్రులు బాగా చనిపోయే సమయంలో కూడా కనీసం ఓపిక లేదు కాబట్టి అటువంటి తల్లిదండ్రులని అవసాన దశలో వాళ్ళని బాగా చూసుకోవాలి. బతికుండగా కూడెట్టరు చాలామంది,
చనిపోయిన తర్వాత మరి మా నాన్న గారెలు అంటే ఇష్టం, బూరెలు అంటే ఇష్టం, నేతిలో గారెలు అంటే పాయసంలో గారెలు తినేవాడు మా నాన్న, కొబ్బరికాయ పత్రం అంటే పెరుగు అంటే ఇష్టం అని చచ్చిపోయిన తర్వాత పెడితే ఉపయోగం ఏముందండి? బ్రతికుండగా తల్లిదండ్రులు బాగా చూడాలి, అలాగే వాళ్ళు గౌరవించాలి, అలాగే వాళ్ళకి సంబంధించిన కార్యాలను చేయాలి. చనిపోయిన తర్వాత కూడా ఆ కార్యాలు కోడలు కొడుకు చేసుకోవాలి. ఇవన్నీ కూడా అలా చేయమని చెప్పారు. అలా చేస్తే దోషం ఉండదు. పితృశాపాలు ఎలా వస్తాయి? యభాషణలు, భ్రూణహత్యలు, అలాగే పాములు చంపడం, తల్లిదండ్రులు చూడకపోవడం, పితృశాపాలు, తల్లిదండ్రులు ఏడిపించి వాళ్ళ ద్వారా శాపాలు పొందడం, ఇలా తల్లిదండ్రులు చూడకపోవడం, పితృకార్యాలు చేయకపోవడం, ఇవన్నీ కూడా పితృశాపాల్లోకి వస్తాయి. అటువంటి పితృశాపాలు మనం బయటపడాలంటే కనీసం ఈ పితృపక్షంలో అయినా పితృదేవతలు ఉద్దేశించి తిలతర్పణాలు, స్వయంపాకాన్ని ఇచ్చుకోవాలి. కలిగితే 10 మందికి అనాథలకు భోజనం పెట్టండి, 10 మంది దగ్గర బంధువులు భోజనం పెట్టండి, ఇరుగు పొరుగు వారు భోజనం పెట్టండి, ఆ పోలికలతో ఒకరికో ఇద్దరు ఇంట్లో భోజనం పెట్టండి. కనీసం అవి చేయలేకపోయినా బ్రాహ్మణకు కూడా స్వయంపాకం ఇవ్వలేకపోతే పితృదేవతలు ఉద్దేశించి కానీ తిలతర్పణాలైనా 10 రూపాయలు పెట్టి నువ్వులు కొనుక్కున్న తర్పణాలు మీ తల్లిదండ్రుల పేరు చెప్పిన గోత్రం చెప్పుకుని విడిచిపెట్టండి. అదైనా సరే మిమ్మల్ని కాపాడుతుంది, చివరిసారిగా చేయవలసిన పని అది అని ఈ మాలయ పక్షాల్లో ఈ 15 రోజులు మీరు ఇవన్నీ ఆచరించాలని, ఆచరిస్తారని, మీ పితృదేవత అనుగ్రహం మీకు కలగాలని భక్తివనం ద్వారా కోరుకుంటూ ఉన్నాం. రేపే ఉండ్రాళ్ళ తద్ది, దీన్ని ఉండ్రాళ్ళ తదియా అన్నారు. పెళ్ళికాయన అమ్మాయిలు ఉపవాసంగా ఉండి తెల్లవారుజామునే ఆ పెరుగన్నం ఏదో తింటారో, గోంగూర పచ్చడి తిని ఉపవాసంగా ఉండి సాయంకాలం వరకు, సాయంకాలం ఉండ్రాళ్ళ తదియ వ్రతాన్ని చేసుకుని, పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు కూడా చేసుకుంటే పెళ్లి కానిటువంటి వాళ్ళు మంచి భర్త రావడం, పెళ్ళైనటువంటి వాళ్ళ దాంపత్యం, సంతానం కలిగి సర్వత్రా కూడా వాళ్ళ సౌభాగ్యంతో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అమోఘ ఓం అమోఘాయ నమః. అమోఘ వ్యర్థములు గాని ప్రయత్నములు గలవాడని ఈ శబ్దం అర్థము. అనగా శ్రీహరి యొక్క ప్రయత్నములన్నీ కూడా మహాఫల సంపన్నములయ్యే ఉన్నాయి, వర్ధిల్లుతున్నవి అని పురాణ వచనం. భగవంతుడు భక్తితో ఆశ్రయించినటువంటి వాడు వ్యర్థుడు కాడు అని అర్థం. లాక్షణికార్థంగా ఈ నామం యొక్క వివరణ కావున అమోఘ అని చెప్పడం జరిగింది. కానీ అమోఘమైనటువంటి వాడు, అనంతుడు, వ్యర్థము కానటువంటి వాడు, తను ఆరాధిస్తే వదిలేసేటువంటి వాడు కాదు అని కూడా అర్థం ఉందన్నమాట. స్వాం శుచి శుచయే నమః. పరమ పవిత్రమైనటువంటి వాడు, పవిత్రంగా ఉండేటువంటి వాడు భగవంతుడు, పవిత్రత కలిగించేటువంటి వాడు, ఈశ్వరుణ్ణి స్మరించిన చింతనం చేయడం మాత్రము చేతనే మాలిన్యాలను పోగొట్టు శుచిగా చేసేటువంటి వాడు, పరమ పవిత్రంగా ఉంచేటువంటి వాడు కనుక శ్రీపతికి శుచిహి అని దివ్యనామంగా మన వాళ్ళు చెప్పడం జరిగింది. సాధనా విధానాన్ని సంయమంతో శారీరక మానసిక సిద్ధి కోసం, బాహ్యాభ్యంతర శౌచ్యం కోసం కూడా మానవులు పవిత్రంగా ఉండడం కోసం స్వామికి శుచిహి శుచయే ఓం శుచయే నమః అని చెప్పడం జరిగింది. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకునేటువంటి భక్తివన్న ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.